MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సృజన ప్రమోద్ గారు, అలాగే ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్, అలాగే హోమియోపతిక్ జనరల్ ఫిజిషియన్ కూడా ఫ్రమ్ హీలింగ్ వింగ్స్ హోమియో క్లినిక్ నుంచి. సో మ్యామ్ని అడిగి ఈరోజు ఫాస్ట్ చేస్తే మన బాడీలో చాలా మిరాకిల్స్ జరుగుతాయని చెప్తున్నారు. కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటున్నారు, 80s to అంటే సో మన తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ప్రాపర్ టైం అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మ్యామ్, అసలు ఫాస్టింగ్ అనేది ఎప్పటి నుంచో మన ఇండియాలో ఫాస్ట్ అనేది చేస్తుంటారు. పండుగలు కానివ్వండి, లేకపోతే సండేస్ అని చెప్పి ఫాస్టింగ్ అనే ప్రాసెస్ అయితే ఉంది. ఇప్పుడు ఆ ఫాస్టింగ్ నే ఇన్వెంట్ ఫాస్టింగ్ అని చెప్పి 16 hours ఫాస్ట్ చేయండి, 12 hours చేయండి అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎందుకు ఫాస్ట్ చేయాలి? మనం ఒక 16 hours ఫాస్ట్ చేయడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? ఫాస్టింగ్ ఎప్పటి నుంచో ఉంది అనేది వాస్తవం అండి. ఇండియన్ కల్చర్లో చాలా ఫాస్టింగ్స్, అంటే రిపీటెడ్గా మనం వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, మేబీ అలా జరుగుతుంది. కానీ బట్ ఆ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ వేరు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఫాస్టింగ్ వేరు. ఆ టైప్ ఆఫ్ ఫాస్ట్లు అంటే రిలీజియస్ సంబంధించిన ఫాస్టింగ్ కావచ్చు, లేకపోతే రిచువల్స్కి, ట్రెడిషన్స్కి, ఒక్కొక్క కల్చర్లో కొన్ని ఫాస్టింగ్స్ వేరు. ఆ ఫాస్టింగ్స్లో దే ఆర్ అలౌడ్ టు ఈట్ సమ్ ఫుడ్. అంటే వాళ్ళు పొద్దున ఒక అరటిపండు తిని ఫాస్టింగ్ ఉంటారు, లేకపోతే కొన్ని ఉడకబెట్టకుండా, అంటే జనరల్గా నాకు తెలిసినంత వరకు, ఐడియా వరకు వండినది ఏది తినరు ఆ టైంలో, ఫాస్టింగ్ టైంలో. వండనిది ఏదైనా అంటే న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, అంటే కోకోనట్ వాటర్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఫాస్టింగ్ లో ఏమీ తీసుకోకూడదు అదర్ దాన్ వాటర్. ఇంకో కొన్ని అలౌడ్ డ్రింక్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫాస్టింగ్ వచ్చేసరికి, ఈ ఫాస్టింగ్ లో మనం మాట్లాడుకుంటున్న ఫాస్టింగ్ లో హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకు మనం ఇప్పుడు ఎంత వైరల్ అయిపోతుంది, సో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఫాస్టింగ్ అంటే ఈ ఫాస్టింగ్ కి హీలింగ్ కెపాసిటీ ఉంది. సో అది ఈరోజు మనం ఫాస్టింగ్ చేయాలని అనుకుంటున్నాం. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం 16 hours, 8 hours. దీంట్లో చాలా ఉన్నాయి. 12 అంటే 24 hours ని మనం డివైడ్ చేసుకోవటం. 12 hours ఫాస్టింగ్, 12 hours ఈటింగ్ పీరియడ్. తింటాం అసలు ఈ 12 hours మనం. సో ఈ 12 hours to 12 hours, 16 hours to 8 hours, 20 hours to 4 hours, ఇలా కూడా ఉంటుంది. సో ఈ 20 hours to 4 hours ఆల్మోస్ట్ కమ్స్ అండర్ 1 meal a day, OMAD ప్యాటర్న్ ఆఫ్ ఫాస్టింగ్. సో ఇప్పుడు మనం బేసిక్ ఫాలో అవుతున్న ఫార్మేట్ OMAD. సో ఈ 16 to 8 hours ఆఫ్ ఫాస్టింగ్ అంటే చాలా మందికి ఈజీగా యూజర్ ఫ్రెండ్లీ. ఫస్ట్ యూజర్ ఫ్రెండ్లీ ఫాస్టింగ్ టు స్టార్ట్ విత్, ఎవరైనా డైరెక్ట్ గా 16 hours ఫాస్ట్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఫాస్టింగ్ ఏంటంటే 12 hours చేసుకోవటం. అంటే 12 hours ఈటింగ్ విండో పెట్టుకోవటం, 12 hours ఫాస్టింగ్ విండో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 8 o'clock వాళ్ళ డిన్నర్ అయిపోయింది, మార్నింగ్ 8 o'clock వరకు ఈ మధ్యలో ఏమి తినకపోవటం, కంప్లీట్ ఎంప్టీ స్టమక్ పెట్టడం. అంటే అదర్ దాన్ వాటర్ తీసుకోవచ్చు, ఏం చేయకపోవటం. ఇది 12 hours ఆఫ్ ఫాస్ట్. ఇందులో కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ 16 hours ఆఫ్ ఫాస్ట్ యాక్చువల్గా ఏంటంటే బుక్ ప్రకారం, అంటే సో మెనీ ప్రూవింగ్స్ తర్వాత క్లినికల్ స్టడీస్ ప్రకారం అయితే 17 hours ఫాస్ట్ ఇస్ ద వెరీ గుడ్ ఫాస్ట్. 16 hours వరకు గట్ క్లీనింగ్ జరుగుతుంది, అంటే గట్ అంతా క్లీన్ అవుతుంది అనమాట నీట్ గా. అంటే నెక్స్ట్ మనం ఫుడ్ తింటే బాగా అరగటానికి, అంటే మనం రిఫ్రెష్ బటన్ కొట్టినట్టండి. అంటే మనం సిస్టమ్ ఎలా అయితే రిఫ్రెష్ చేస్తామో 16 hours ఆఫ్ ఫాస్ట్ విల్ రిఫ్రెష్ ద సిస్టమ్ అనమాట. కానీ 17th hour బెనిఫిట్ ఏంటంటే, మనం 17th hour టచ్ చేసామంటే అప్పుడు బాడీలో ఏదైతే అన్వాంటెడ్ సెల్స్ ఉంటాయో ఆటోఫేజీ ట్రిగ్గర్ అవుతుంది. ఆటోఫేజీ ట్రిగ్గర్ అవ్వడానికి 17 hours ప్లస్ ఫాస్టింగ్, అంటే 17th hour తర్వాత, అంటే 17th hour టచ్ చేశాక అప్పుడు ఆటోఫేజీ అంటే ఏంటంటే బాడీలో ఒక ప్రాసెస్, సెల్ తనను తాను చంపుకోవటం, అంటే తానే సూసైడ్ చేసుకోవటం అనమాట. ఎందుకు సూసైడ్ చేసుకోవాలి సెల్ అని అంటే అది అవసరం లేదు బాడీకి ఇంకా, కాబట్టి ఎవరో వచ్చి దాన్ని చంపటం కంటే అదంతకదే చనిపోతుంది. సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్, దేవుడు ఇచ్చిన బ్యూటిఫుల్ మెకానిజం ఈజ్ ఆటోఫేజీ. ఈ ఆటోఫేజీ ఎందుకు కావాలి మనకు, ఎందుకు అసలు సెల్ చనిపోవాలి అని అంటే
క్యాన్సర్ సెల్స్, బ్యాక్టీరియల్ సెల్స్, ఫంగస్, వైరస్ ఏవైతే అన్వాంటెడ్ సెల్స్ ఉన్నాయో 17 hours ఫాస్ట్ తర్వాత అవంతకవే చచ్చిపోతాయి. ఎందుకు? మనం వాటికి ఫుడ్ పెట్టట్లేదు కాబట్టి. 17 hours ఆఫ్ ఫాస్ట్ లో గట్ క్లీనింగ్ జరిగిపోయింది ఇప్పుడు. సో 17th hour టచ్ చేశాక, అంటే బయాలజికల్ క్లాక్ 17th hour టచ్ చేశాక అక్కడి నుంచి ఆటోఫేజీ మొదలవుతుంది. సో ఇంకొక వర్డ్ టీ సెల్స్. టీ సెల్స్ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అని అంటుంటారు కదా. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ టీ సెల్స్? టీ సెల్స్ అంటే యాంటీ క్యాన్సరస్ అన్నమాట. టీ సెల్స్ ఆర్ ద మేజర్ సెల్స్ విచ్ ఫైట్ విత్ ద క్యాన్సరస్ టిష్యూస్. కాబట్టి ఇవి చాలా అవసరం. టీ సెల్స్ యాక్టివేషన్ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జరుగుతుంది. సో ఈ టీ సెల్ యాక్టివిటీ అంటే కొత్త టీ సెల్స్ మనం పుట్టించలేము. వీ కెనాట్ క్రియేట్ మోర్ టీ, అట్లాంటి ప్రొసీజర్స్ ఏమి ఉండవు. కానీ ఉన్న టీ సెల్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేయటం అనమాట. సో ఆ యాక్టివిటీని ఎన్హాన్స్ చేసే వన్ ఆఫ్ ద ఈజీ, యూజర్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఉండడమే. సో 17 hours తర్వాత మీరు ఎంత టైం ఉంటారో అంత బాడీకి బెనిఫిట్ చేసినట్టు. సో అన్వాంటెడ్ సెల్స్ అన్ని చనిపోతా వచ్చేస్తాయి, అంటే ఆటోఫేజీ జరిగిపోతుంది అనమాట. సో బాడీకి సూపర్ క్లీనింగ్, అంటే ఇంటెన్స్ క్లీనింగ్ అని చెప్పొచ్చు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గివ్స్ ఆఫ్ నార్మల్ క్లీనింగ్, అంటే ఓ మోస్తారు క్లీనింగ్ జరుగుతుంది, అది కూడా మంచిదే. బట్ 17 hours ప్లస్ ఫాస్ట్ అకార్డింగ్ టు సో మెనీ క్లినికల్ స్టడీస్. సో దాని ప్రకారం చూసుకుంటే 17 hours తర్వాత ఇంటెన్స్ క్లీనింగ్ జరుగుతుంది. ఓకే. సో ఈ 1 meal a day అనేది ఇందులోకి వస్తుంది కదా. yes, 1 meal a day is 20 hours నాన్ ఈటింగ్ విండో, ఫాస్టింగ్ విండో, 4 hours ఈటింగ్ విండో. సో ఈ 4 hours మనం తీసుకోవచ్చు. 4 hours గ్యాప్ లో, అంటే ఈ 4 hours అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ 8 o'clock స్టార్ట్ చేసాము, నెక్స్ట్ 8 o'clock కి 12 hours అయింది, 6 o'clock కి 18 hours కదా, నెక్స్ట్ 12 to 18 6 hours అవుతుంది. అప్పుడు 8 hours, 12 hours ఏంటంటే నెక్స్ట్ 8 o'clock కి 24 hours. 24 hours కి ముందు 4 hours వరకు, అంటే ఆల్మోస్ట్ లైక్ 4 o'clock వరకు మనం తీసుకోవటం అనమాట. 4 o'clock అంటే నెక్స్ట్ డే, ఈ రోజు 8 o'clock కి మనం డిన్నర్ చేస్తే నెక్స్ట్ డే 4 o'clock వరకు మనం ఫాస్టింగ్ ఉంది. ఆ తర్వాత అప్పుడు 4 to 8 పీరియడ్ టైంలో ఈవినింగ్ 4 కి మనం ఏదైనా సింపుల్ లిక్విడ్, బికాస్ మనం చాలా ఫాస్ట్ చేసాం కాబట్టి వెంటనే సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా సింపుల్ లిక్విడ్స్, ఎనీ లిక్విడ్ ఫుడ్, సూప్స్ కావచ్చు, మంచిగా బ్లాక్ టీ కావచ్చు, బ్లాక్ కాఫీ కావచ్చు, అండ్ లెమన్ వాటర్ కావచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. తీసుకొని జస్ట్ కొంచెం బాడీకి, బికాస్ కంప్లీట్ గా మనం స్టార్వ్ చేసాం కాబట్టి డైరెక్ట్ గా సాలిడ్ ఫుడ్ ఇలా తీసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి దెన్ వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ ఫుడ్. ఓకే. అంటే ఇప్పుడు 1 meal a day అని మాట్లాడుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు 4 hours తింటాము, లేదా ఒక్కసారి తింటాము. ఈ 4 hours లో ఎంత ఫుడ్ అయినా తినచ్చా? ఎలాంటి ఫుడ్ ఉండాలి 4 hours లో కూడా? వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ ప్యాటర్న్. అంటే మనం సింప్లిఫై జనరలైజ్ చేసుకోవటానికి మాట్లాడదాం. అంటే ఇప్పుడు డయాబెటీ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒబెసిటీ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది, థైరాయిడ్ వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఏం ఫుడ్ తినాలి, ఎలా తినాలి అన్నప్పుడు. సో ఇప్పుడు 1 meal a day ఇన్ జనరల్ గా ఎవరైనా ఎలా తీసుకోవాలి, 1 meal a day ని ఎలా ఫాలో అవ్వాలి అని మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ మనం ఫాస్టింగ్ ని మనం ఇందాక అనుకున్నట్టు ఎనీ లిక్విడ్ తో ఫాస్ట్ ని బ్రేక్ చేయాలి. అంటే 20 hours తర్వాత టేక్ ఎనీ లిక్విడ్, ఏదైనా లిక్విడ్స్ తీసుకోవచ్చు. ఇంకొక పార్ట్ ఏంటంటే నెక్స్ట్ మన తీసుకున్న ఫుడ్ లో ఎంతైనా తినొచ్చు అనే దానికంటే ప్రాపర్ పోర్షన్ కంట్రోల్ తో తినొచ్చు అనమాట. అంటే అప్పుడు కూడా కడుపు నిండుతుంది, టూ మచ్ ఆఫ్ కాకుండా. ఇప్పుడు తిన్నాం కాబట్టి ఇప్పుడు ఆ ఒక్కసారి నేను బాగా స్వీటే తిన్నాను అనుకోండి, వేస్ట్ ఆఫ్ డూయింగ్ 20 hours ఆఫ్ ఫాస్ట్. ఇప్పుడు ఆ 1 meal a day లో నేను కూర్చున్నాను, నాకు డబుల్ కా మీఠా ఇష్టము, సో ఐ ఎట్ లాట్ ఆఫ్ 3-4 cups ఆఫ్ డబుల్ కా మీఠా, వేస్ట్ ఆఫ్ డూయింగ్ 20 hours ఆఫ్ ఫాస్ట్. సేమ్ అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఫుడ్ ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ హై ప్రోటీన్ ఉండాలి, నెక్స్ట్ పోర్షన్ లో ఫైబర్ ఉండాలి, నెక్స్ట్ పోర్షన్ లో ఫ్యాట్ ఉండాలి, లాస్ట్ పోర్షన్ లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈజీగా అర్థమయ్యేటట్టు మాట్లాడుకుంటే 10 లాగా తీసుకుంటే 10 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే 8 grams ఆఫ్ ఫైబర్, 6 grams ఆఫ్ ఫ్యాట్, 2 or 3 grams ఆఫ్ 4 grams ఈ పోర్షన్ లో. అంటే మనం దీన్ని ఇంటూ 100 లాగా, నేను ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను మనకు అర్థం అవడానికి. ఈ రేషియోలో మనము ఫుడ్ తీసుకోవచ్చు. దీంతో పాటు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన కడుపు నిండాలి. ఒక్కసారి తింటున్నాం కదా, కడుపు నిండడానికి కార్బోహైడ్రేట్ తో నిండాల్సిన అవసరం లేదు. టేక్ గుడ్ ప్రోటీన్.
హ్యాపీగా ఒక ½ kg ఆఫ్ సార్టెడ్ చికెన్ తీసుకోవచ్చు, సార్టెడ్ మటన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు వితౌట్ యాడింగ్ ఎనీ రైస్. ఓకే, లాస్ట్ లో ఒక చిన్న కప్ ఆఫ్ కర్డ్ రైస్ తినండి. సో 500 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోండి. లాట్ ఆఫ్ సలాడ్, వెజిటబుల్ సలాడ్, కీరా, ఆనియన్స్, టమాటోస్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ ఇవన్నీ వేసేసి మిక్స్ ఇట్ విత్ ప్రాపర్ గ్రీన్ సలాడ్. ఈ సలాడ్ ఒక కప్పు, 500 grams ఆఫ్ ప్రోటీన్. చూస్ వాట్ ఎవర్ ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్స్ కి లెంట్ ఉన్నాయి కదా, చిక్ పీస్ ఉన్నాయి, అంటే శనగలు, అలసందలు, తర్వాత గుగ్గుళ్ళు, పెసళ్ళు, ఈ రాజ్మా, ఇవన్నీ కూడా గుడ్ ప్రోటీన్, అంటే ప్లాంట్ ప్రోటీన్. ఇదంతా కూడా ఇవన్నీ ఉడకబెట్టుకొని హ్యాపీగా ఒక 500 to 50 grams మంచిగా వాటి వేసుకొని విత్ వెజిటేబుల్ ఒక కప్ సలాడ్ తో అండ్ విత్ గుడ్ ఫ్యాట్స్, దాంతో బటర్ తో సాటే చేసేసుకొని తీసుకొని లాస్ట్ లో హ్యాడ్ 1 small cup ఆఫ్ కర్డ్ రైస్, రసం రైస్, వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ ఈవెన్ బిర్యానీ ఆల్సో. ఓకే, కొంచెం చాలా తక్కువ పోర్షన్ లో కార్బోహైడ్రేట్స్ మినిమైజ్ చేసుకోవాలి. అప్పుడు ఇంతసేపు మీరు చేసిన ఈ ప్రొసీజర్ కి అందరికి మీరు అప్పుడు న్యాయం చేసినట్టు అనమాట. ఓకే ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి ఎగ్జాప్షన్ పీపుల్ ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు షుగర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, బీపీ, అలా ఎగ్జాప్షన్ పీపుల్ ఎవరైనా ఉన్నారా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు అని అంటే, అందరూ చేయొచ్చు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్ బాగా చేయొచ్చు, ప్రొవైడెడ్ they need to take a diet and timings and dose adjustments with their doctor. Okay. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళ కన్సర్న్ డాక్టర్ will plan a diet for them. సో అప్పుడు చేయొచ్చు. యాక్చువల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా హెల్ప్ చేస్తుంది డయాబెటీస్ లో, అంటే వాళ్ళ డోసేజ్ తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ప్రొవైడెడ్ వాళ్ళు అలా చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని డాక్టర్ అడ్వైజ్ నుంచి డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకోవచ్చు. ఓకే ఓకే. అండ్ ఎవరికైనా కానీ అసలు వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వాళ్ళకి అప్లికబుల్ కాదు అని ఆ కేటగిరీ పీపుల్ ఎవరైనా ఉన్నారా? జనరల్ గా డీప్ క్యాన్సర్, హై అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యాక్చువల్లీ అసలు కంప్లీట్ ఫాస్టింగ్ క్యాన్సర్ లో చాలా బాగా పనిచేస్తుంది. కానీ కొన్ని కేసెస్ లో ఇప్పుడు ఆల్రెడీ సర్జరీ అయిపోయింది, కీమోథెరపీ అయిపోయింది వాళ్ళకి, అప్పుడు ఇమ్మీడియట్ స్టేజెస్ లో జనరల్ గా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎనీ థెరపీస్, అంటే రేడియోథెరపీ, కీమోథెరపీస్ తర్వాత, అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు, అండ్ ఫీడింగ్ మదర్స్ చేయకూడదు. ఎన్ని సర్జరీస్ జరిగిన తర్వాత, జరగకముందు, సర్జరీకి ముందు, సర్జరీ తర్వాత చేయకపోవటమే మంచిది. వాళ్ళు ఇమ్మీడియట్ గా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అలాగా. అండ్ ఇప్పుడు ఎవరైనా కానీ వెయిట్ తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే ఈ షుగర్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఒక హెల్దీ లైఫ్ కి మారాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలని అనుకుంటాం. వాళ్ళ బాడీ ఏ టైంకి అడ్జస్ట్ అవుతుంది? అంటే వెంటనే నేను ఇలా మార్చేస్తాను ఆ డైట్ అంతా, ఒక్క పూటే తింటాను అంటే మనం అది అప్లికబుల్? మనం ఇందాక డిస్కస్ చేసినట్టు దే నీడ్ టు గో విత్ స్టెప్ బై స్టెప్. ర్యాపిడ్ గా వచ్చేది ఏది కూడా వచ్చే బెనిఫిట్ ఎప్పుడు లాంగ్ లాస్టింగ్ ఉండదండి. ర్యాపిడ్ గా వచ్చే బెనిఫిట్ ర్యాపిడ్ గానే తగ్గుతుంది. సో స్టెప్ బై స్టెప్ స్టార్ట్ విత్ 12 hours ఆఫ్ ఫాస్టింగ్ అండ్ 12 hours ఆఫ్ ఈటింగ్ విండో. నెక్స్ట్ 16-8, నెక్స్ట్ 24, ఇలా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఒక 1 month దీనికి అడ్జస్ట్ అవ్వాలి మీరు. దెన్ గో ఫర్, అంటే డిపెండ్స్ అపాన్ పర్సన్ హౌ దేర్ విల్ పవర్ ఈజ్. సో ఇప్పుడు నేను 1 week లో అడ్జస్ట్ అయిపోయాను, నెక్స్ట్ వీక్ దే కెన్ షిఫ్ట్ టు 16 to 8 hours. ఇది చాలా లాంగ్ టైం చేసిన తర్వాత, అంటే 1 meal a day చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెవీ లేబర్ చేసే వాళ్ళు 1 meal a day చేసుకోకపోవటమే మంచిది. బికాస్ దే డూ ఎ లాట్ ఆఫ్ వర్క్. వాళ్ళకి చాలా గ్లూకోజ్ అవసరం. ఒక పూట తినింది వాళ్ళకి రోజంతా పని చేయకపోవచ్చు. కాబట్టి హెవీ డ్యూటీ వర్క్, అంటే బరువులు ఎత్తటము, చాలా ఎక్కువ నిలబడి చెప్పటము, నడవటము, అంటే లాట్ ఆఫ్ వాకింగ్ ఉంది, జర్నీ ఉంది, వాళ్ళలో లెబోరియస్ కష్టం ఉంది, హౌస్ మేడ్స్ ఉన్నారు, వాళ్ళలో ఇట్స్ నాట్ సజెస్టెడ్ ఫర్ దెమ్ 1 meal a day. అప్పుడు దే కెన్ గో విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అది వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అలాగా మనం మన సస్టైనబిలిటీని తీసుకొని, అంటే బెస్ట్ ఏంటంటే నేను ఇప్పుడు ఇలా ట్రీట్మెంట్, సింపుల్ కన్సల్టేషన్ విత్ డాక్టర్, నాకు ఏది సూట్ అవుతుందండి, నేను ఎలా చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేయాలి. సో సింపుల్ కన్సల్టేషన్ ఆల్సో హెల్ప్స్ దమ్. ఓకే. సో మన బాడీ ఎంత అడ్జస్ట్ అయినా కానీ ఫుడీస్ ఉన్నప్పుడు కానీ, లేదా తినాలనిపించినప్పుడు, లేదా బాగా ఆకలేస్తుంది, అన్నం మనం ఇప్పుడైతే డైట్ మెన్షన్ చేసామో ఇవన్నీ కాకుండా ఇంకేం తినొచ్చు, వాటర్ కాకుండా ఇంకా లెమన్ వాటర్ కానీ, బటర్ కానీ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చా? లేదా శాండ్విచ్ కానీ, లేదా ఒక సలాడ్ కానీ అలాంటివి ఏమైనా తినొచ్చా? ఆకలి వేసినప్పుడు, అంటే ఫాస్టింగ్ విండోలో అయితే మాత్రం, అంటే తినేటప్పుడు అన్ని మనం అనుకున్నాం, ఇందాక ఒక డిస్కస్ చేసాం, ఇలా రేషియోలో మనం మన ఫుడ్ ని ప్లాన్ చేసుకోవాలి. ఫాస్టింగ్ విండోలో, అంటే మన ఫాస్టింగ్ ఉన్న టైంలో ఆకలి వేసింది అనుకున్నప్పుడు బెటర్
బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు వితౌట్ మిల్క్ అండ్ వితౌట్ షుగర్, ఓకే బ్లాక్ టీ వితౌట్ మిల్క్ అండ్ వితౌట్ షుగర్, లెమన్ వాటర్ వితౌట్ హనీ ఆర్ వితౌట్ షుగర్. అంటే లెమన్ వాటర్ అంటే ఏమి యాడ్ చేయలేదు, ప్లెయిన్ లెమన్ వాటర్. తర్వాత నార్మల్ వాటర్ తీసుకోవచ్చు, ఆల్కలైన్ వాటర్ తీసుకోవచ్చు. ఆల్కలైన్ వాటర్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఆల్కలైన్ వాటర్ అంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కూడా దొరుకుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ అంతా మనం కాపర్ బాటమ్ వెజల్లో వాటర్ పెట్టడం, ఇన్ఫ్యూజ్డ్ వాటర్, లేకపోతే స్టీల్ వెజల్లోనే కొంచెం మింట్ లీవ్స్, తర్వాత లెమన్, ఆరెంజెస్, కొరియాండర్ ఇవన్నీ వేసిన తర్వాత ఆ ప్రాపర్టీస్ అన్ని వాటర్ లోకి వచ్చేస్తాయి. సో దాన్ని మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అంటాం. సో ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కూడా మనము ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైంలో, ఫాస్టింగ్ విండోలో తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మేము ఏదైనా మిస్ చేసి ఉన్నా కానీ, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. మళ్ళీ తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. Thank you so much, ma'am. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.